హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీజా స్పందన డైరీస్. ఈ ఇయర్ మా తోటలో చాలా సొరకాయలు కాసాయండి. అందరికీ ఇవిగా కూడా ఇంకా ఉన్నాయి. ఏం చేయాలని ఆలోచిస్తే నాకు చాలా ఇష్టమైన స్వీట్ చేసుకోవాలనిపించింది. మీకు కూడా నాలాగా కద్దుకా కీర్ అంటే ఇష్టమా? అయితే ఇంకెందుకు ఆలస్యం, ఇక రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఈ స్వీట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మీ అందరికీ తెలుసు కదా, అదేనండి సోరకాయ. ఫస్ట్ సోరకాయని మంచిగా వాష్ చేసుకొని పీల్ చేసుకోవాలి. ఇప్పుడు సోరకాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో సీడ్స్ అన్నీ తీసేసి ముక్కల్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పెద్ద గ్రేటర్ యూస్ చేసుకొని ఈ ముక్కలన్నిటిని గ్రేట్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ముక్కలన్నీ గ్రేట్ చేసుకున్నాక 2 కప్స్ ఆఫ్ సోరకాయ తురుము వచ్చింది. ఇప్పుడు కద్దుకా కీర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేద్దాం. ముందుగా 3 గంటల పాటు నానబెట్టిన సాబ్దానా లేదా సగ్గుబియ్యం 2 టేబుల్ స్పూన్స్, 2 కప్స్ సోరకాయ తురుము, 1/2 కప్ షుగర్, 1/2 కప్ మిల్క్ మేడ్, 1/2 కప్పు నెయ్యి, యాలకుల పొడి, కాజు పేస్ట్, కాజు, బాదం అండ్ 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని 1/2 కప్పు నెయ్యి వేయాలి. నెయ్యి కొంచెం వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగాక పక్కన పెట్టుకొని అదే నెయ్యిలో సోరకాయ తురుము వేసి వేయించుకోవాలి. సొరకాయ తురుము కాస్త వేగాక 1 కప్ వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఉడకకపోతే మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ ఉడికించుకొని ఆ తర్వాత ఈ తురుము అంతా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ అదే కడాయిలోకి 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకొని మరిగించుకోవాలి. పాలు ఒకసారి మరగగానే అందులోకి 2 టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. పాలలో సగ్గుబియ్యం 2 లేదా 3 నిమిషాల పాటు ఉడికించుకున్నాక ముందుగా వేయించుకున్న సోరకాయ తురుము ఇందులో వేసుకోవాలి. సోరకాయ తురుము పాలలో మంచిగా ఉడికినాక 1/2 కప్ షుగర్, 1/2 కప్ మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ మేడ్ లేకపోతే 1 కప్ షుగర్ వేసుకోండి, కానీ మిల్క్ మేడ్ వేస్తేనే చాలా బాగుంటుంది. షుగర్ పాలలో మంచిగా కరిగినాక అందులోకి కాజు పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కాజు పేస్ట్ వల్ల ఈ కీర్ అనేది కొంచెం చిక్కగా మారుతుంది. కాజు పేస్ట్ కాస్త ఉడికించుకున్నాక మంచిగా మిక్స్ చేసుకొని యాలకుల పొడి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఇక్కడ మీరు గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే కద్దూకి కీర్ రెడీ. మీకు కూడా నా ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. అందరూ చాలా ఇష్టంతో తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మరుసటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.